ప్రైజ్ ది లార్డ్. ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు దేవుని వాక్యమును చదువుకుందాం. కీర్తన గ్రంథము 10వ కీర్తన 18వ చరణం. తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరచితివి, చెవియొగ్గి ఆలకించితివి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నటువంటి శ్రేష్టమైన విషయం ఏమిటంటే, తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. తండ్రి లేని వారి గురించి ఇక్కడ నేను మాట్లాడడం లేదు, కానీ నలిగిన వారికి ఈరోజు అనేకమైనటువంటి ఇబ్బందులతో నలిగిపోతున్నటువంటి జనాంగము కనబడుతున్నారు. కుటుంబ పరిస్థితులను బట్టి కొందరు నలుగుతున్నారు, ఉద్యోగమును బట్టి నలుగుతున్నారు, చేసే పనిని బట్టి నలిగిపోతూ ఉన్నారు. భర్తను బట్టి భార్య నలుగుతూ ఉంది, భార్యను బట్టి భర్త నలుగుతూ ఉన్నాడు. కన్న బిడల ద్వారా తల్లిదండ్రులు నలిగిపోతున్నటువంటి సందర్భాలు కోకొలలుగా కనబడుతూ ఉన్నాయి. తల్లిదండ్రులను బట్టి బిడలు నలిగిపోతున్నటువంటి వారు మనకి కళ్ళ ముందు కనబడుతూ ఉన్నారు. అయితే వారికి దేవుడు న్యాయము తీరుస్తాడనే విషయాన్ని మర్చిపోవద్దు. ప్రియ సహోదరుడా, నిన్ను బట్టి నీ భార్య నలిగిపోతుందేమో, జాగ్రత్త. నీ భార్యకి దేవుడు న్యాయము తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. సహోదరి, నిన్ను బట్టి నీ భర్త నలిగిపోతూ ఉన్నాడేమో, నీ భర్త విషయమై దేవుడు న్యాయం తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. వారు పెట్టే మొరను ఆయన చెవి యొగ్గి వింటున్నాడనే విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ యవనస్తుడు, యవనస్తురాలు, నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు లేకపోతే నీ రక్త సంబంధాలు నలిగిపోతూ ఉన్నారేమో, వారికి న్యాయం తీర్చడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాను. నువ్వు ఏ విషయంలో నలిగిపోతున్నావో, నలిగిపోతున్నటువంటి నీకు న్యాయము తీర్చడానికి అనేకమైనటువంటి సందర్భాలలో ఎవరికి చెప్పుకోలేక నీలో నువ్వే కుమిలిపోతూ సతమతమైపోతూ ఉన్నావేమో. అయితే దేవుడు నీకు న్యాయం తీర్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీ హృదయాన్ని స్థిరపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా నువ్వు పెట్టే ప్రతి మొరకు ఆయన చెవి యొగ్గి ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరుడి, సహోదరుడా, నువ్వే విషయంలో నలిగిపోతున్నావో, నువ్వు నలిగిపోవడం దేవుడు చూస్తూ ఉన్నాడు. నీకు న్యాయం తీర్చడానికి ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. నీ హృదయంను స్థిరపరచాలనే విషయం కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా నీ ప్రార్థన ఆయన ఆలకించడానికి కూడా సంసిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను. ప్రార్థన చేసుకుని, పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు నాయన. నీ బిడ్డలు ఏ విషయంలో నలిగిపోతున్నారు, ఎవరికి చెప్పుకోలేకపోతున్నారేమో నాయన. హృదయాంతరంగంలో ఎరిగిన గొప్ప దేవుడా, నీ బిడ్డల ప్రతి ఒక్క హృదయ కోరికను మీరు నెరవేర్చండి. వారు నలిగిపోతున్నటువంటి, సతమతమవుతున్నటువంటి ప్రతి పరిస్థితి నుంచి నీ బిడ్డలను విడిపించండి. మీరు అంటూ ఉన్నారు, నలిగిన హృదయము గల వారికి నేను ఆసన్నుడిని అంటున్నావు ప్రభువా. కనుక ఎంతమంది బిడ్డలైతే నలిగిపోతూ ఉన్నారో వారి మధ్యకి మీరు వెళ్ళండి నాయన. వారిని ఆదరించండి, వారికి న్యాయము తీర్చండి. నీవే వారి పక్షము నుండి ప్రభువు వారికి జయమును దయచేయండి. వారు పెడుతున్న ప్రతి మొర్రను మీరు ఆలకించి ఆ ప్రార్థనకు నైనా జవాబును మీరు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.